Fantastic. ఈ డాన్స్ పేరు ఏమిటి? భరతనాట్యం. ఓ, భరతనాట్యం. వెరీ నైస్. చాలా బాగుంది. నువ్వు ప్రోగ్రామ్స్ నీకు డబ్బు వస్తుంది, ఆ కాలకి వస్తుంది. ఆ అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. ఫ్రెండ్ ఉందని అనే కొడుకు సరదాగా తీసుకొచ్చాను. ఆడపిల్లకి పిల్లల విషయంలో సరదా పుట్టిందంటే మా దేశం లెక్క ప్రకారం మ్యారేజ్ చేసుకోవడానికి ముచ్చట పడుతున్నట్టే. యూ నాటి బాబుని కాస్త చూస్తూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. ఏయ్ బాబు, ఏయ్. Very good. మంచి పని చేశాడు. Give me the shirt. I'll clean it for you. ఏమిటి రాజు, రాధను తీసుకురావడం కోసం ఇండియా వెళ్దాం అనుకుంటున్నావా? అవును ప్రకాష్ రావు, అప్పుడు కోపంలోనూ ఆవేశంలోనూ తొందరపడి రాధను దూరం చేసుకున్నానని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. చాలా ఆలస్యంగా అనిపిస్తుంది నీకు ఆ విషయం. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చేసిన పొరపాటుకి ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు రాజు. అంటే రాధ కోసం ఇప్పుడు ఇండియా వెళ్ళదంటావా? వెళ్ళినా రాధ నీకు దొరకదంటాను. ఏమిటి నువ్వు అనేది? నిజంగానే రాజు, రాధ అసలు ఇండియా వెళ్ళనే లేదు. నువ్వు ఎయిర్పోర్ట్లో ఇచ్చిన టికెట్ చించేసి తిన్నగా మా ఇంటికి వచ్చింది. నేను నీ కోసం హాస్పిటల్లోనూ మీ ఇంటి దగ్గర ట్రై చేశాను, కానీ నువ్వు రిజైన్ చేసావని చెప్పారు. అది విన్న రాధ ఆ రాత్రి ఉత్తరం రాసేసి తన దారిని తానేటో వెళ్ళిపోయింది. అంటే రాధ అమెరికాలో ఉందా? ఓడిపోయిన మనిషిలా ఇండియా వెళ్ళి నలుగురిలో నవ్వులు పాలై సిగ్గుతో అవమానంతో బాధపడుతూ ఇంట్లో కూర్చునే మనస్తత్వం కాదు రాధది. కనుక ఇక్కడే ఎక్కడో ఉండి తీరాలి. ఎక్కడుందో ఎలా ఉందో. రాజు, జీవితంలో దేన్నైనా పోగొట్టుకోవడం తేలిక, కానీ సంపాదించడం చాలా కష్టం. రాధ లాంటి వ్యక్తి నీ జీవితంలో అడుగుపెట్టడం నీ అదృష్టం అయితే ఆమెను పోగొట్టుకోవడం నిజంగా నీ దురదృష్టం. నన్ను అడిగితే రాజు, ఎంతకాలం ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఏం లేదు మేరీ, వెళ్తూ మాట్లాడుకుందాం. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోదామన్నా మరవలేం మేరీ. అంటే మరేం లేదు, లోకంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నీలాగా ఆశించింది అందలేదని ఆత్మహత్యకు పాల్పడే వాళ్ళు కొందరుంటారు. మరికొందరు అందుబాటులో ఉన్న ఆనందాన్ని దూరం చేసుకుని ఆ పోగొట్టుకున్న దాన్ని తలుచుకుని బాధపడుతుంటారు. నిరాశ పరకూడదని నువ్వే చెప్పావుగా. రేపు నా పుట్టినరోజు రాదా? అలాగా? నా కోసం మీరు డాన్స్ చేయాలి. తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్. రాజు, రేపు నా బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎప్పుడు కాదు, రేపు. మై అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యు. అంటే నువ్వు రావా? వస్తానుకో. అనుకోవడం కాదు, యు మస్ట్ కమ్. ఎందుకు తెలుసా? మన విషయం అంతా మా డాడీకి చెప్పాను. హీ ఫెల్ట్ హ్యాపీ. ఈ న్యూస్ రేపు ఫంక్షన్ లో నన్నే అనౌన్స్ చేయమన్నాడు. నువ్వు చెప్పేది ఏ విషయం? అదే మన మ్యారేజ్ గురించి. మ్యారేజా? ఐఎమ్ సారీ మేరీ, నీతో నేను చనువుగా ఉన్నందువల్ల నువ్వు నిర్ణయానికి వచ్చుంటావు. ఐఎమ్ వెరీ సారీ. అంటే నేను ఇప్పటికే పెళ్ళైన వాడిని. యు మీన్ యు ఆర్ మ్యారీడ్? అవును మేరీ, మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అయిన వాళ్ళకి దూరమై ఆ బాధను మర్చిపోవడానికి స్నేహితులం అయ్యాం. మేరీ, ఒకవేళ నాకు తెలియకుండానే నీలో అసలు రేకెత్తించుంటే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. Oh no, it's okay with me. Moreover, I appreciate you. నా దేశంలో లా కాకుండా ఇంకా నువ్వు నీ వైఫ్ని మర్చిపోయినందుకు. Anyway, please do come to the party. Still, I love you as my best friend.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Mary. Happy birthday to you. Dear friends, thanks for coming. మీరందరూ వచ్చి కూర్చుండి. డాన్స్ మొదలు అవుతుంది. Radha, you look beautiful. థ్యాంక్ యూ. నీకు తెలుసా మేరీ ఏవని చేసుకోబడ్డాడు? అడుగు అక్కడే. రాధా 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 ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తేనే ఏమైపోతేనే అది కాదమ్మా, నేను చెప్పేది మా అతనితో మాట్లాడి. అనవసరం అప్పారు. ఇక ఎవరు ఎవరికి బుద్ధి చెప్పక్కర్లేదు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిది. రాజుగా బామ్మ నువ్వా? ఎలా వచ్చావు? ఏమిటా నువ్వు చేసిన పాడు పని? ఏమిటా నువ్వు వాడే నాటకం? దేశం దాని దేశంలో కట్టుకున్న పిల్లలు వదిలేసి కనపడి బస్సంతో ఆట్లాడతావా? పెళ్ళాన్ని నెలదప్పిందని గాని, పెళ్ళాన్ని బిడ్డ పుట్టిందని గాని, ఆ బిడ్డను పెట్టడానికి అది ఎన్ని పాటలు పడుతుందని ఆలోచించావా? బామ్మ ఏమిటి అనేది? ఈ అబ్బాయి తనకు పుట్టిన బిడ్డని తండ్రి ఇంకోళ్ళు పరిచయం చేయాల్సింది పోయి నీ బిడ్డను నీకే పరిచయం చేయాల్సిన కర్మ పట్టిందిరా నాకు. మామగారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. తెలియనట్టు మాట్లాడితే దాంతో స్నేహంగా తిరుగుతూ దాని మీద ప్రేమాభిమానాలు అలకబోస్తూ దాని మొగుడు వెంటేసి తిరుగుతావా? Good heavens. Mary, I was under the impression that you were going to marry this boy Raju. నువ్వేమిటయ్యా మధ్య? నీ కూతురు నా మనవరాలకు అన్యాయం చేసి దాని మొగుడిని డాగలా తన్నుకోవాలని చూస్తుందా? అలాంటి కూతుర్లకు బుద్ధి చెప్పుకోవడం ఈ దేశపు తండ్రులకు అలవాట్లేదా? మామగారు, తొందరపడకండి. నేను రాజుని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, కానీ రాజు తన కథ చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే కావాలని కోరుకున్నాను. అవును బామ్మ, మేరీ నేను పెళ్లి చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు. Mary, Raju is not your fiancé? నో డాడీ.
Police, let's go. రాధా, నా మీద నీ కోపం ఉండడం సహజమే, కానీ నేను చేసుకున్నాక నేను పోగొట్టుకున్నదేమిటో నాకు ఆలస్యంగా అర్థమైంది. నేను చేసింది తప్పని తెలిసి సర్దిద్దుకోవడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు ఇంకా ఎందుకండి ఈ మాటలు? ఇంతకాలం ఏదో ఒక రోజు మీరు తిరిగి వస్తారనే ఆశతోనే ఈ దేశంలో ఉన్నాను. కానీ మీరు మరో మనిషికి సొంతమై నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారని తెలిసి. రాధా, ఏమిటి నువ్వు అనేది? నేను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, మనసులో నిలుపుకున్నది నేను నీకు దూరం అయ్యానే కానీ నువ్వెప్పుడూ నా ఆలోచనకు నాకు దగ్గరగానే ఉన్నావు. మరి మేరీని పెళ్లి చేసుకుంటాడు అనుకోవటం నీ పొరపాటు. మరి మేరీ డాడీ నాతో ఆయన అపార్థం చేసుకున్నాడు. అమ్మా రాధా, అప్పారావు చెప్పిందంతా నిజం అమ్మా. నేను కూడా తెలియక అనగాని మాట్లాడినానా మేరీని. తాడు మళ్ళీ మీ ఆలు మొదలు కలుసుకున్నారంటే అంతా మేరీదయ్యమ్మా.